తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు. ఉరుస్-ఏ షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఈ చదర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీల అమలులో భాగంగా 5 గ్యారంటీల అమలుపై సబ్ కమిటీ చర్చించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరయ్యారు. అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఘనంగా నిర్వహించారు. బేగంపేట దేవానార్ బ్లైండ్ స్కూల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బేగంపేట దేవానార్ బ్లైండ్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ప్రియాంక గాంధీకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని సునీతారావు కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, స్టేట్ జనరల్ సెక్రటరీ శైలజ, సికింద్రాబాద్ జనరల్ సెక్రటరీ మణిమాల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రియాంక గాంధీ గారి బర్త్డే కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పి పెట్టారు. ఓకేనా? రండి మేడం, మీరు మా ప్రియాంక గాంధీ గారి బర్త్డే కాబట్టి మీకు కూడా. బీఆర్ఎస్ ఇప్పటికీ బీజేపీకి బి టీం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీతో తమకు పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అయి ఉంటే లిక్కర్ కుంభకోణం కేసులో కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు కాకపోవడానికి కారణం తనకు ఆ కేసుతో సంబంధం లేకపోవడమే. బీజేపీతో ఉన్న సంబంధం ఎట్టి పరిస్థితుల్లో కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ రహస్య ఒప్పందానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నిదర్శనమని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని ఎద్దేవా చేశారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా పోలింగ్ జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. బీజేపీ రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటుందని మండిపడ్డారు. తాము కూడా యాదాద్రి అక్షింతలు రాష్ట్ర వ్యాప్తంగా పంచి ఉంటే గెలిచే వాళ్లమని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో గత కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ఢిల్లీలోనూ ఇలా మార్పు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామని, ఇప్పుడు తల మీది నుంచి భారం తగ్గినట్లుగా ఉందన్నారు. ఇప్పుడు ఫోన్లు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామన్నారు. 4వ తేదీన వేతనాలు వచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ శరలింగంపల్లి నియోజకవర్గం కార్యాలయంలో జై గణేష్ భక్తి సమితి తెలంగాణ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ సోషల్ మీడియా కార్యనిర్వహణ సభ్యులు శ్రావణ్ కుమార్ జీఎస్కే ఆధ్వర్యంలో జరిగింది. శరలింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జై గణేష భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జైన్ కుమార్, టీం సభ్యులు, నియోజకవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, వివిధ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. వారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చేలింగ్లో రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మార్పు కోసం ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ టీం అందరికీ, పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా జయగణేష్ భక్తి సమితి నుండి. ఇలాగే జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెందుకుంటూ అన్ని స్టేట్లలో అభివృద్ధి చెందాలని మా సంస్థ నుండి ఆ దేవుడి యొక్క ఆ కృపతో ప్రధానమంత్రిగా కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఎందుకంటే మంచి నాయకుడు, అందరినీ అర్థం చేసుకున్న నాయకుడు, అందరినీ కలుపుకున్న నాయకుడు. గణేష భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడికి, అదేవిధంగా బృందాన్ని అందరికీ కూడా
ముందుగా మీరు తీసుకున్నటువంటి డిసిషన్ చాలా మంచిది. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నిర్ణయం అనేది చాలా అభినందించవలసింది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడడం, మట్టి విగ్రహాలు పూజించామని అందరు చెప్తుంటారు కానీ ఎవరు పాటించరు. అది పాటించడానికి మీరు ఒక కంపెనీలు ఏర్పడి డివిజన్ మండలాల రాష్ట్రాలుగా ఏర్పడి 4 రాష్ట్రాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది చాలా దేశానికి అవసరము. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల, ఇలాంటి కెమికల్స్ వల్ల మన జీవరాశులు చనిపోవడమే కాకుండా అదేవిధంగా మనకు కూడా స్కిన్ డిసీజెస్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కెమికల్స్ని అవాయిడ్ చేయాలన్న ఇంటెన్షన్ మీకు వచ్చినందుకు చాలా అభినందించవలసిన విషయం అనేది. అదేవిధంగా మా అన్ని పార్టీల్లో కాకుండా మా పార్టీ కూడా, మా అధినేత కూడా ముందు చూపు, ఒక 25 సంవత్సరాల ముందు చూపు భవిష్యత్తు కోసమని ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుతాం. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే న్యాయవాదుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన మార్చుకోవాలని న్యాయవాది బందెల క్రాంతి కుమార్ అన్నారు. లేకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. వృత్తిరీత్యా తమ క్లయింట్లను కలవడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చే న్యాయవాదుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారిని బెదిరిస్తూ అనుమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను న్యాయవాదుల సమాజం ఎన్నడూ సహించబోదని వెంటనే ఉన్నతాధికారులు తమ కింది స్థాయి పోలీస్ స్టేషన్లలోని అధికారులకు సూచనలు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే న్యాయవాదులు తమ స్వలాభానికి కాకుండా జ్యుడిషియరీ వ్యవస్థకు కట్టుబడి తమ వృత్తి చేస్తున్నామని అన్నారు. న్యాయ వ్యవస్థకు లోబడి న్యాయవాదుల హక్కులను కాపాడటానికి కృషి చేయాలని సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఒక లాయర్ లాగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత లోవర్ కోర్టులో అయితే 2 నుండి 3 వేల వరకు సైబర్ మీద వర్క్ స్టార్ట్ చేస్తారు జూనియర్ అడ్వకేట్స్. హైకోర్టు 8,000 ఉన్నది జూనియర్ ఇచ్చేటువంటి జీతం అనుకోండి, సైబర్ అనుకోండి. సుప్రీంకోర్టు అయితే 10 నుండి 12 వేల నుండి లాయర్లు ఏదైతే ఏమన్నా కానీ అని చెప్పేసి అన్నిటికీ తెగించి ఈ ప్రొఫెషన్ లోకి దూకి అంత కష్టపడి 4-5 ఏళ్ళు కింద మీద పడితే అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్లీ ఒక రకంగా సెటిల్ కాగలుగుతారు. ఇది లాయర్ రియాలిటీ. అంత కష్టపడి దినం రాత్రి అనేది ఉండదు. మాకు మండే టు ఫ్రైడే షెడ్యూల్ ఉంటుంది హైకోర్టులో అయితే. ఇక సాటర్డే రోజు బిజినెస్ వర్క్స్ అని చూసుకుంటుంటాం అన్నమాట. ఇక మండే రోజు, ఫ్రైడే రోజు ఏదో ఒక కేసు ఉంటుంది. ఇక వేరే వాటికి ఏం ఇచ్చే పరిస్థితి ఉండదు అనమాట. వేరే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. కేవలం పోలీసులకు మాత్రమే పర్సనల్ లైఫ్ ఉండదు అని అంటే మీరు అనుకుంటున్నారు. కానీ యాకత్పుర నియోజకవర్గ ఐఎస్ సదన్ డివిజన్ లోని ప్రెస్ కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాకత్పుర బీజేపీ నాయకులు వీరేంద్ర యాదవ్ హాజరయ్యారు. అలాగే కాలేజ్ సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మొన్న కూడా రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచ దేశంలో కూడా ఇదే విధంగా మాట్లాడతారు. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచే యువత మీరందరూ ఆలోచించుకోవాలి. నేను ఏ విధంగా నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏ విధంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఏ విధంగా నేను సహాయపడాలి, ఏ విధంగా నేను మంచి చేయాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఏ విధంగా నేను సహాయపడాలి, ఏ విధంగా నేను మంచి చేయాలి. ఎప్పుడు మంచిగా ఆలోచించండి. మంచిగా ఆలోచించడం మీ కెరియర్ కూడా మంచిగా అవుతుంది. మీ కెరియర్లో మీ పేరెంట్స్ని ఆనందం, వాళ్ళ ఆనందం కనిపిస్తుంది. వారు ఏదైతే కష్టపడి మీకోసం ఫీజులు కడతారో, మీ కష్టపడి మీ గురించి ఎన్నో కళలు కంటారో, ఆ విధంగానే స్వామి వివేకానంద మన దేశం గురించి కళలు కన్నారు. ఈ రాడు నరేంద్ర మోడీ గారు కూడా అదే కళలు కంటున్నారు మన దేశం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారాసిగూడలోని శివాజీ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ సీతాఫల్ మండి, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట తదితర ప్రాంతాల మీదుగా లాలాపేట్లోని స్వామి వివేకానంద విగ్రహం వరకు చేరుకుంది. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను లాలాపేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశం హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారని కార్తికరెడ్డి అన్నారు. నేటి యువత వివేకానందుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతి రాముల గుప్తా, ఆర్ఎస్ఎస్ నాయకులు కృష్ణప్రసాద్, శ్రీనివాస్, జితామన్య, వినయ్, ప్రభాకర్, ఈశ్వర్, గోపాల్చారి, హరీష్ చంద్ర, సునీల్, అన్నోజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని ఆ దిశగా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన 193వ సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 200 ఏళ్ల క్రితం సమాజంలో వివక్ష, దురాచారాలు, మూఢనమ్మకాలు ఎదుర్కొని బాలికల చదువు కోసం ముందడుగు వేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. తనపై ఎన్ని దాడులు జరిగినా మొక్కవని ధైర్యంతో బాలికలకు విద్యా వ్యాప్తి కోసం తిరుగుబాటు చేసిన మహానీయురాలు అని అన్నారు. ఆమె స్ఫూర్తితో నేటి ఉపాధ్యాయులు భావితరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. కానీ గత 10 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని నిర్వీర్యం అయ్యాయని ఆయన ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మనం తెలియజేస్తున్నాం. మన రాష్ట్రం విషయానికి వస్తే దేశంలో సోషల్ ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మన రాష్ట్రం లోపల మన బీసీ సంఘం ఆధ్వర్యంలో మమ్మల్ని అందరూ కూడా చెప్పారు. సూక్ష్మంగా రెండు విషయాలు చెప్పారు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు చదువుకోవాలని ఇప్పుడు కాదు 50 ఏళ్ళ కిందని పోరాటం చేశారు. మేము పోరాటం ప్రారంభించిన రోజు 600 హాస్టల్ ఈ వరకు అని చెప్పి 1978లో నేను ఉస్మానియా యూనివర్సిటీ దాఖలు చదువుతున్నా. ప్రెసిడెంట్ కూడా ఉన్నప్పుడు 2000 మందిని ఆర్టీసీ బస్సులను హైజెక్ చేసి హాస్టల్ పిల్లలను, యూనివర్సిటీ పిల్లలను 2000 మందిని తీసుకొచ్చి అసెంబ్లీ మీద దాడి చేసిన లోపలికి పోయినాం. అసెంబ్లీ బిల్డింగ్ ఏదైతే ఉందో తుక్కుగా అలవట్టి. అంతకుముందు చెన్నారెడ్డిని చాలాసార్లు కలిసాం. మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీల హాస్టల్ పెట్టాలని. ఈ చివరికి 75, 76, 77 వాళ్ళందరూ తీసుకుపోయి గాయనాల రాళ్ళు వస్తుంది. ఎందుకు ఈ అరాచకము మిడ్నైట్ పోరాటం అంటే మంచితనాన్ని వ్యక్తించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరినీ మొత్తం స్టార్ట్ చేస్తుంది. యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ కోరారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్లోని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బీసీ నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద ఉపన్యాసాలతో ఎంతో మంది యువ మేల్కోవడం జరిగిందని భరత్ అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు తగిన ప్రాధాన్యత కల్పించాలని నాయని భరత్ కోరారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా సతీష్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలకనగర్లో ఉన్నటువంటి స్థానిక స్వామి వివేకానంద గారి విగ్రహానికి ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మా స్థానిక బీసీ నాయకులు అందరం కలిసి మరి వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. మరి ఎన్నో యువతకు ఆదర్శమైనటువంటి వివేకానందుడు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఆకట్టుకునే విషయం తెలిసిందే. మరి ప్రతి ఒక్క యువత కూడా మేల్కొని స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయి మరి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. రాజకీయాలలో యువత రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా యువతకు అన్ని రకాల అవకాశం కల్పించి మరి వారికి కూడా పెద్దపీట వేయాలని చెప్పి మహిళలతో పాటు యువకులు అన్ని రంగాల వారికి మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకొని అన్ని స్థానాలలో మరి యువతకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇలా అదేవిధంగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం హైదరాబాద్ గ్రేటర్ యూత్ అధ్యక్షునిగా మా స్థానిక యువ నాయకుడు మరి నిరంతరం కూడా సేవ చేసినటువంటి మంచి గుణవంతుడు అయినటువంటి సతీష్ గారికి, కుల్లా సతీష్ గారికి ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ యూత్ అధ్యక్షుడిగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గ మండల కేంద్రాలలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం అన్ని కమిటీలు పూర్తి చేసి రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు మరి వారి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి సందర్భంగా స్వామి శరలింగంపల్లి డివిజన్లోని సురభి కాలనీలో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరాన్ని శరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. వైద్య సేవలు ఉచితంగా అందించడం గొప్ప విషయమని కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు. స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాజియా, పబ్లిక్ రిలేషన్ కోఆర్డినేటర్ శివ, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు వెళ్లేవారు తమ వాహనాల్లో బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రం నుంచి విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వరకు ఈ ట్రాఫిక్ కొనసాగింది. విజయవాడ వైపు వెళ్లే వాహన లైన్ల సంఖ్య పెంచిన ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. కేంద్ర మంత్రి ప్రతి టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ సర్వీసు ఏర్పాటు చేసినా కూడా ఒక్కసారి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో టోల్ ప్లాజా వద్ద కాసేపు ఆగకుండా ఉండడం తప్పడం లేదు. ప్రతి ఒక్కరూ అడవులు, పర్యావరణ ప్రాధాన్యత తెలుసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్ ప్రారంభించారు. అడవుల ప్రాముఖ్యతను తెలుపుతూ అటవీ శాఖ చేపట్టిన పనులు అందరికీ అర్థమయ్యే రీతిలో స్టాల్ను ఏర్పాటు చేశారని డోబ్రియాల్ అన్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించే పర్యాటకులు, పిల్లలు, పెద్దలు అడవుల ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా డిస్ప్లే అటవీశాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. హస్తకళలు, ఔషధ మొక్కల స్టాల్, ప్రత్యేకంగా పిల్లల కోసం మినీ జూ కూడా ఏర్పాటైందని అన్నారు. అనంతరం ఫారెస్ట్ యూటిలైజేషన్ ఆఫీసర్ డివి రెడ్డి అటవీశాఖ స్టాల్ ఏర్పాటును పర్యవేక్షించారు. రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తపేట నివాసి మహమ్మద్ ముబారక్ సిగర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. అతడిపై దాదాపు 23 క్రిమినల్ కేసులున్నాయని అన్నారు. హత్యలు, కిడ్నాప్లు, దాడులు చేస్తూ స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడని, పలు నేరాల్లో కీలకంగా వివరించిన ముబారక్ కు చాలా గ్యాంగులతో గొడవలున్నాయని తెలిపారు. ఓ కేసులో జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి ముబారక్ ను షాహీన్ నగర్ లోని వాదే ముస్తఫా కాలనీ సమీపంలో ఉన్న నిర్మానుష ప్రదేశంలో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని అన్నారు. వివిధ రకాల కేసులు ఉన్నాయి. అంటే మర్డర్ కేసెస్ నుంచి థెఫ్ట్ కేసెస్, రాబరీ కేసెస్, ఎక్స్ట్రాషన్ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్, ఇలా ఆల్మోస్ట్ ఒక 23 కేసెస్ ఈ చనిపోయినటువంటి ముబారక్ సిగర్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను చాలా యాక్టివ్ రౌడీ షీటర్. ఈజ్ ఏజ్డ్ అబౌట్ 34 years అండ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ బాలాపూర్ పోలీస్ స్టేషన్. తర్వాత ఇమీడియట్గా బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత చనిపోయిన ఎవరైతే చంపేశారో వాళ్ళ కోసం అని చెప్పేసి అప్రిహెన్షన్ కోసం అని చెప్పి 2 teams SOT వారి యొక్క సహకారంతో మురళీ సార్ గారి ఆధ్వర్యంలో అండ్ లా అండ్ ఆర్డర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి, తర్వాత మహేశ్వరం ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో 2 teamsని ఇమీడియట్గా డిప్లాయ్ చేసి వాళ్ళ యొక్క అరెస్ట్ కోసం మనం ఇమీడియట్గా టీమ్స్ని డిప్లాయ్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం మనకి A1 to A4 ఇందులో మొత్తం 8 మంది నిందితులుగా మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఇందులో నిన్న మధ్యాహ్నం మనము A1 to A4 మెయిన్గా ఆదిల్, A1 వచ్చేసి ఆదిల్, ఇతను రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్, కాకపోతే ఇతను కూడా రౌడీ షీటర్. లంగర్ హౌస్లో రౌడీ షీట్ మెయింటైన్ చేయబడుతుంది. ఇతని మీద 11 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. A2 షేక్ అమీర్ అలియాస్ సాహబ్ అలియాస్ ఇబ్రహీం, ఇతను కూడా బాలాపూర్ రెసిడెంట్. మొహమ్మద్ సయ్యద్, ఇతను కూడా బాలాపూర్ రెసిడెంట్. ఇతని మీద 2 కేసెస్ ఉన్నాయి. ఇతను ఆమీర్ మీద కూడా రాజేంద్ర నగర్లో రౌడీ షీట్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత సయ్యద్ 2 కేసెస్ ఉన్నాయి బాలాపూర్. అండ్ షేక్ హుస్సేన్, ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్. వీళ్ళ 4 ఇమీడియట్గా మనము కస్టడీలోకి తీసుకుని తర్వాత కన్ఫెషన్ పంచనామా అండ్ కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ A2 ఇంట్లో వీళ్ళు మనకి పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ORR చౌరస్తా వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 10 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 2 బీటెక్ విద్యార్థులు కాగా ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నుండి హైదరాబాద్ నగరానికి ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ద్విచక్ర వాహనం TVS స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్, సదానందం అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసులో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆబ్కారీ శాఖ పోలీసులు తెలిపారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం విడుదల సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం SVC సంగీత థియేటర్లో మహేష్ బాబు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డప్పులు, డాన్సులు మధ్య టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోహెల్, వేణుగౌడ్, థియేటర్ మేనేజర్ దుర్గాప్రసాద్ హాజరై కేక్ కట్ చేశారు. విచ్చేసిన అతిథులను అభిమానులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హరీష్, వివేక్, మహేష్, అశోక్, శ్రీకాంత్, గణేష్, ప్రశాంత్, సురేష్, శ్రీకాంత్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు డాక్టరేట్ ఇచ్చిన ఈ రోజును నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ డిబిఎస్ఏ నాయకులు కోరారు. ఈ మేరకు ఓయూలో అంబేద్కర్ కు డాక్టరేట్ ఇచ్చిన ఈ రోజుకు నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. 1953 జనవరి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. జనవరి 12ను ప్రభుత్వం అధికారికంగా నాలెడ్జ్ డే గా ప్రకటించాలని కోరారు. దేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఏ యూనివర్సిటీ కూడా అంబేద్కర్ జ్ఞానాన్ని గుర్తించి గౌరవించలేదని, కేవలం ఓయూ మాత్రమే గౌరవించిందని తెలిపారు. 1953 జనవరి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చి గుర్తించి గౌరవించుకున్నది కాబట్టి ఈరోజు 2024 జనవరి 12వ తేదీని మేము నాలెడ్జ్ డేగా మేము జరుపుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి డిబిఎస్ఏ అదేవిధంగా బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నది ఏంటి అంటే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజును ఒక నాలెడ్జ్ డేగా ప్రభుత్వం అధికారికంగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ రోజును అధికారికంగా నిర్వహించాలి. ఎందుకోసం నిర్వహించాలి అంటున్నామంటే, దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. అప్పట్లో ఈ యూనివర్సిటీని స్థాయిలో నిర్వీర్చి అధోగతి పాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి డేను, ఇంత గొప్ప యూనివర్సిటీ ఇవాళ ప్రపంచానికే పరిచయమైనటువంటి ఈ డేను ఇవాళ అదే యూనివర్సిటీ ఇవాళ అధోగతి పాలైందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వం చేసిన మోసాన్ని ఈ ప్రభుత్వం తక్షణం తన వంతు కర్తవ్యంగా బ్లాక్ గ్రాంట్ను 1000 కోట్ల నిధులను వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించి ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని, అదేవిధంగా మౌలిక వసతులతో పాటు విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థ స్థితిగతులపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి ఈ యూనివర్సిటీని మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోవాలని ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ, గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి ఈ డేను మరి ప్రభుత్వం కూడా అత్యున్నతమైనటువంటి ఒక డేగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతికి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. పాఠశాలకు, కళాశాలకు సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 4484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సదుపాయం కల్పించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, అరంగర్లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్ స్టేషన్లోని కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.